మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన 2K రన్ లో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేకంగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ 5 ప్రత్యేక కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు అధికారులు అందరం అంకిత భావంతో పనిచేసి విజయవంతం చేద్దామని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పారిశుద్ధ్యం మరియు పైల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అండ్ అలైవ్, రోడ్డు భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ మరియు డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఈ ప్రణాళికలో అందరం భాగస్వాములను విజయవంతం చేద్దామని తెలిపారు. దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది. నాతో పాటు ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడి వాళ్ళకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించి ఇంకా మెరుగైన పనులు మెరుగైన విధంగా ఏ విధంగా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించాలో ఆ రోజు గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మండలంలో సభ పెట్టడం, ఇప్పట్లో కూడా సభ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజల చెందకి వెళ్ళి మనము ప్రజాప్రతినిధులు అందరం పోయి అధికారులతో సహా అందరం పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇక్కడ లేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్ చేసి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి మనందరినీ కూడా ఈరోజు ఈ విధంగా ప్రోగ్రామ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దయచేసి వద్ద వాళ్ళకు ఇంకా రాని వాళ్ళకు అధికారులకు అందరికీ కూడా మేము అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో అధికారులు పూర్తిగా తప్పకుండా పాల్గొని ప్రజాప్రతినిధులను ఇంకా ఇన్వాల్వ్ చేసి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలని చెప్పేసి, ఈ సక్సెస్ అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు 2K రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉండడం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయానికి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు. ఈ డ్రగ్స్ పైన ఈ డ్రగ్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ డ్రగ్స్ బారిన పడుతున్న యువకులను ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలని చెప్పేసి ఒక కొత్త దేశంలో ఈగీలని అంటే ఈగలు తయారు చేసి సిటీస్లలో ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. సో కాబట్టి ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నది ఏంటంటే గ్రామాలలో ఈ గాంజా అనేది కొంచెం ఎక్కువ అంటే దొరుకుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని కట్టడి చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి యువకులను మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈ డ్రగ్స్ నో టు డ్రగ్స్ అని చెప్పేసి నాన్ టు డ్రగ్స్ అని చెప్పేసి మనం కార్యక్రమాన్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ నివారణలో అందరూ కూడా సహకరించాలని చెప్పి ఇప్పుడే మనం ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకు అదేవిధంగా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన 6వ తారీఖు ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ మొదలైన అంశం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు అన్ని కలెక్టరేట్లలో కలెక్టర్లు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 అంశాలు కూడా ప్రజలకు అంటే నిత్యం అవసరమనే అంశాలను ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఈ 10 అంశాలలో చేర్చడం జరిగింది. ఆ 10 అంశాలలో మొదటిది మున్సిపాలిటీస్. ముఖ్యంగా ఆ 10 రోజుల ప్రణాళిక ఏదైతుందో 10 అంశాలలో మొదటి ప్రణాళిక
మున్సిపాలిటీలో ఉన్న శానిటేషన్ కార్యక్రమం, అదేవిధంగా పాయింట్ క్లియరెన్స్. సో మున్సిపాలిటీలో వార్డుల ప్రతి వార్డు కూడా కార్యక్రమాలు తీసుకుని శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ముఖ్యంగా పాయింట్ క్లియరెన్స్ అంటే ఏదైనా సమస్యలు, ఇళ్ళ పర్మిషన్స్ కానివ్వండి, ట్యాక్సెస్ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా సరే ఎవరైనా దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ దరఖాస్తుల కోసం చూస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నేర్పిస్తున్న అన్ని కూడా ఈ 10 రోజుల ప్రణాళిక అంశం తీసుకొని ఈ 10 రోజుల ప్రణాళికలో క్లియర్ చేయాలని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సే నో డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంశాన్ని, యువకులకు సంబంధించిన అంశాన్ని, పర్యావరణ అంశాన్ని, ముఖ్యంగా విద్య వైద్యానికి సంబంధించిన అంశాలు, ఇంకా ప్రతి అంశాల ప్రజలకు ఉపయోగకరమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలను తీసుకొని ఒక్కొక్క అంశానికి ఒక 10 రోజుల సమయాన్ని కేటాయించి 10 రోజుల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు నిన్న వనపర్తి జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా 15 వరకు మున్సిపాలిటీ సంబంధించిన ఇష్యూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక అంశాన్ని తీసుకున్నాం. అట్లా 10 రోజులకు ఒక అంశం 99 రోజులలో ఈ 10 అంశాలను తీసుకొని ఈ 10 అంశాలలో కూడా అంశాలకు సంబంధించిన విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది. ఆ సత్యాలను కూడా పరిష్కారం చేసే దిశగా మన ప్రజా ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజాపాలన అందియాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇప్పటికీ మనం దరఖాస్తు తీసుకున్నాము. ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అంశాలను తీసుకొని ఇప్పుడు ఈ 99 డేస్లో కూడా అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దీంట్లో రాజకీయాలకు ఎలాగే తావలేదు. ప్రభుత్వ కార్యక్రమం, ఈ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు విద్య, వైద్యం, పర్యావరణం, అదేవిధంగా యువకులకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మహిళలకు సంబంధించి కూడా ఒక 10 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఆ 10 రోజులలో కొన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు మన ప్రజా ప్రభుత్వంలో ఎంతో గొప్పగా అమలవుతున్న ఇందిరమ్మ ఇల్లే కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అదే కాకుండా